'మౌగ్లీ' 2025 ఇప్పుడే షో అయిపోయింది. నాకైతే నచ్చింది. నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ రైటర్ అండ్ డైరెక్టర్ సందీప్ రాజ్. అతని ప్రీవియస్ ఫిల్మ్ 'కలర్ ఫోటో' నాకు చానా ఇష్టం. కమింగ్ టు దిస్ మూవీ ఆల్సో ఇట్స్ నైస్. 'కలర్ ఫోటో' రేంజ్‌లో లేదు గానీ బావుంది. నాకు ఈ మూవీలో నచ్చింది మెయిన్ పాయింట్ ఏంటంటే సెటప్స్ అండ్ పే ఆఫ్స్. అవి చాలా బావున్నాయి. అవి వర్కౌట్ గూడా అయినాయి. మూవీ స్టార్టింగే 10 మినిట్స్ చాలా బావుంటది. ఆ బండి సరోజ్ ఇంట్రొడక్షను, ఆ టైటిల్ పడేంత వరకు చాలా బావుంటది మూవీ. తర్వాత వీళ్ళ లవ్ స్టోరీ కొంచెం లాగ్ అనిపిస్తది. బట్ ఓకే. అండ్ మెయిన్‌గా సెకండ్ హాఫ్ ఆ బండి సరోజ్ క్యారెక్టర్ అయితే చాలా బావుంటది. అతని యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ వేరే లెవెల్. నాకు తెలిసి తెలుగు బెస్ట్ విలన్స్ లిస్ట్‌లో ఇతన్ని కూడా యాడ్ చేయొచ్చు. అంత బాగున్న క్యారెక్టర్. అండ్ హీరో అండ్ హీరోయిన్ మధ్యల కెమిస్ట్రీ కూడా చాలా బావుంది. బీజీఎం ఓవరాల్‌గా కాదు గానీ యాక్షన్ ఎపిసోడ్స్ వరకు చాలా బాగున్నది. ఇంకోటేందంటే యాక్షన్ ఎపిసోడ్స్ కొంచెం వర్కౌట్ అవ్వలే. అది కొరియోగ్రఫీ మిస్టేక్ అయ్యుండొచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ మిస్టేక్ అయ్యుండొచ్చు. ఐ థింక్ డైరెక్టర్ సందీప్ రాజ్ గారు ఈ పాయింట్‌ని నోట్ జేసుకోవాలి. అతని నెక్స్ట్ వచ్చే ఫిలిమ్స్‌లో అయినా యాక్షన్ సీక్వెన్సెస్ మంచిగుండాలని కోరుకుంటున్నా. ఓవరాల్‌గా నాకైతే ఈ మూవీ నచ్చింది. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్. మీకు కూడా నచ్చితే కామెంట్ జేయండి, లైక్ జేయండి, షేర్ జేయండి, సబ్స్క్రైబ్ జేయండి.